హిల్ట్ లీక్ వెనక మంత్రి ఉన్నాడట, ఓ అధికారి కూడా ఉన్నాడట. మరి ఎవరా మంత్రి? వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం పోయిందట. హిల్ట్ పాలసీ అనేది ఉన్నది కదా, ఈ ఇండస్ట్రీస్ సంబంధించిన 9280 ఎకరాల భూమిని మల్టీ యూజ్ అంటే ఏ రకంగానైనా వాళ్ళకు వాడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది గవర్నమెంట్. కంపెనీలు ఇక్కడి నుంచి తరలించి ఇక్కడ ఉన్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్ కిందనో ఇంకో దాని కిందనో మీరు మార్చుకోండి, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి అన్నదే హిల్ట్ పాలసీ అనమాట. ఆ హిల్ట్ పాలసీకి సంబంధించిన సమాచారము ప్రభుత్వం అప్పటికి బయట పెట్టలే, కానీ అపోజిషన్ పార్టీల చేతుల్లోకి వచ్చేసింది. ఎట్లొచ్చింది అంటే ఒక మంత్రి లీక్ చేసిండట, ఒక అధికారి కూడా ఉన్నాడట. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం, గుర్తించిన విజిలెన్స్ అధికారులు, సీఎం చేతిలో రిపోర్ట్, కారణాలపైన ముఖ్యమంత్రి ఆరాధిస్తున్నాడట. ఇప్పుడు సమాచారం లీక్ అయింది అని ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ థింగ్, దాంట్లో ఎలాంటి ఇది లేకపోతే ట్రాన్స్పరెంట్గానే వ్యవహారం జరిగితే పోతే పోయిందిలే అని అనుకోవాలి. సరే, లీక్ అవ్వడం అన్నది అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది లీక్ అయింది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమాచారం లీక్ అయితే సో అది చూసుకోవాల్సిందే. కానీ ఇంకొక కోణంలో అసలు ఇది లీక్ అయితే భయపడుతున్నారా, ట్రాన్స్పరెంట్గానే చేస్తే అన్నది ఇంకొకటి. మరి ఎవరా మంత్రి? ఏళ్ళ మంత్రులల్లా అధికారులల్లా మొత్తం ఇంకా ఆ వాసన ఇంకా పోలేదు వాళ్ళకి చాలామందికి. హిల్ట్ లీక్ వెనక మంత్రి ఉన్నాడట, ఓ అధికారి కూడా ఉన్నాడట. మరి ఎవరా మంత్రి? వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం పోయిందట. హిల్ట్ పాలసీ అనేది ఉన్నది కదా, ఈ ఇండస్ట్రీస్ సంబంధించిన 9280 ఎకరాల భూమిని మల్టీ యూజ్ అంటే ఏ రకంగానైనా వాళ్ళకు వాడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది గవర్నమెంట్. కంపెనీలు ఇక్కడి నుంచి తరలించి ఇక్కడ ఉన్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్ కిందనో ఇంకో దాని కిందనో మీరు మార్చుకోండి, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి అన్నదే హిల్ట్ పాలసీ అనమాట. ఆ హిల్ట్ పాలసీకి సంబంధించిన సమాచారము ప్రభుత్వం అప్పటికి బయట పెట్టలే, కానీ అపోజిషన్ పార్టీల చేతుల్లోకి వచ్చేసింది. ఎట్లొచ్చింది అంటే ఒక మంత్రి లీక్ చేసిండట, ఒక అధికారి కూడా ఉన్నాడట. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం, గుర్తించిన విజిలెన్స్ అధికారులు, సీఎం చేతిలో రిపోర్ట్, కారణాలపైన ముఖ్యమంత్రి ఆరాధిస్తున్నాడట. ఇప్పుడు సమాచారం లీక్ అయింది అని ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ థింగ్, దాంట్లో ఎలాంటి ఇది లేకపోతే ట్రాన్స్పరెంట్గానే వ్యవహారం జరిగితే పోతే పోయిందిలే అని అనుకోవాలి. సరే, లీక్ అవ్వడం అన్నది అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది లీక్ అయింది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమాచారం లీక్ అయితే సో అది చూసుకోవాల్సిందే. కానీ ఇంకొక కోణంలో అసలు ఇది లీక్ అయితే భయపడుతున్నారా, ట్రాన్స్పరెంట్గానే చేస్తే అన్నది ఇంకొకటి. మరి ఎవరా మంత్రి? ఏళ్ళ మంత్రులల్లా అధికారులల్లా మొత్తం ఇంకా ఆ వాసన ఇంకా పోలేదు వాళ్ళకి చాలామందికి.